హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు జగన్నాథాచారి. నేను ఖమ్మం లోకల్లో టాలీ సర్వీస్ ప్రొవైడర్, అంటే టాలీ కస్టమైజేషను, రెన్యువల్స్, సేల్స్ అండ్ సర్వీసెస్, టాలీ ట్రైనింగ్ ఇస్తుంటాను అనమాట. ఓకేనా. చాలామంది ఏంటంటే అకౌంట్స్ అనగానే చదువు వచ్చినా రాకపోయినా పర్సన్కి ఏదో, సార్ నేను కంప్యూటర్ నాలెడ్జ్ ఏం లేదు సార్, నాకు నేను నేర్చుకోలేదు సార్, ఏం తెలియదు సార్ అంటారు. సార్, టాలీకి చెప్తూనే ఉన్నా, ఒక్కసారి నన్ను అప్రోచ్ అవ్వండి, మీకు టాలీ ఎందుకు రాదో నేను చెప్తాను. ఓకేనా. సరే సార్, బేసిక్గా అసలు అకౌంట్స్ ఎంట్రీ ఎందుకు చేస్తాము, ఏంటి బేసిక్ నాలెడ్జ్ ఏంటి అనేది మీకు చెప్తాను ఈరోజు. ఓకే. ఫస్ట్ అకౌంట్స్ అనేది అసలు ఆ ఎంట్రీ ఆ విధంగానే ఎందుకు పాస్ చేయాలా, దానికి ఏమైనా కండిషన్ ఉందంటే సార్ ఉంది. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటాం మనము. అది వచ్చేసేసి 3 కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే నామినల్ అకౌంటు, రియల్ అకౌంటు, పర్సనల్ అకౌంటు. అకౌంటింగ్ అనేది ABC అంటాం సార్. అకౌంట్ అనేది ఫస్ట్ది రియల్ అకౌంటు, నామినల్ అకౌంటు, పర్సనల్ అకౌంట్. ఓకేనా. రియల్, నామినల్, పర్సనల్ అకౌంట్, ఈ 3 కండిషన్స్ వస్తే మీకు టాలీ వచ్చేస్తుంది సార్. టాలీ నేర్చుకోవచ్చు, సింపుల్. ఈ 3 కండిషన్స్ వస్తే సేల్ ఎంట్రీ ఎందుకు పాస్ చేస్తున్నాం, పర్చేజ్ ఎంట్రీ ఎందుకు పాస్ చేస్తున్నాము, అట్లాగే కాంట్రా ఎంట్రీ ఎందుకు పాస్ చేస్తున్నాము, జేవీ ఎంట్రీ ఎందుకు పాస్ చేస్తున్నాము, రిసిప్ట్ ఎందుకు పాస్ చేస్తున్నాము, అట్లాగే పేమెంట్ ఎంట్రీ ఎందుకు పాస్ చేస్తున్నాము ఏంటనేది తెలిసిపోతుంది అండి ఆటోమేటిక్గా. ఓకేనండి. నేను చేసే వర్క్ వచ్చేసేసి టాలీ ట్రైనింగ్ ఇస్తుంటాను, టాలీ కస్టమైజేషన్ చేస్తుంటాను, అట్లాగే మీకు ఏదైనా డౌట్ ఏదైనా ఉన్నా కానీ నేను కంటిన్యూషన్ చేస్తుంటానండి. ఇందులో నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. మీ ఐటీ రిటర్న్స్ ప్రకారం టాలీలో నెట్ ప్రాఫిట్ సెట్ చేయటము, క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్ చేయటము, ఓపెనింగ్ స్టాక్ ఎంట్రీస్ అడ్జస్ట్మెంట్ చేయటము చెప్తా ఉంటాను. అట్లాగే ఫైనాన్షియల్ ఇయర్ మూవింగ్, క్యారీ ఫార్వర్డ్ డేటాను, కంటిన్యూషను, జిఎస్టీ ఎర్రర్స్, మీకు ఏదైనా రిటర్న్ ఫైలింగ్స్లో ఏదైనా ఎర్రర్స్గా రాపాను నేను సపోర్ట్ చేస్తుంటానండి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసేసి అండి రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అనేది తెలుగులో దీన్ని వాస్తవిక ఖాతా అంటాము. నామినల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ వ్యక్తిగత ఖాతా, వాస్తవిక ఖాతా, నామమాత్రపు ఖాతా, వీటిని తెలుగులో ఎట్లా అంటాం అనమాట. ఇది ఇంటర్మీడియట్ సిఈసి, బీకామ్ కంప్యూటర్స్, ఎంబీఏ ఫైనాన్స్, మీరు ఎందుట్లోకి వెళ్ళినా కానీ ఈ 3 కండిషన్స్ వస్తుంటాయండి. ఓకేనా. ఈ 3 అకౌంట్స్ చెప్తాను, ఏంటి అనేది నెక్స్ట్ వీడియో సెషన్లో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.